మద్దూరు మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కాంగ్రెస్ 5వ వార్డులో చాలా ఘనంగా ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ అన్న దగ్గర మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఎట్లుంది ఏంటి సమాచారం? స్థానికంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కదా మద్దూరు మున్సిపాలిటీ పరిధిలో. స్థానికంగా మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చాలా జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ అన్న గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున్నుంచి మేము వార్డ్ నెంబర్ 5కి మొత్తం ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ భారీ ఎత్తున అందరు ఇంటింటికి వెళ్ళి మేము కడపకి వెళ్ళి మేము అందరినీ కలవడం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మాకు స్పందన చాలా కాంగ్రెస్ పార్టీ వైపు చాలా అందరు ముందు చూపు ఉంది. ఇక్కడ అందరు ఎలానే చేసి, ఎందుకంటే ఫస్ట్ థింగ్ అందరు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తప్పగా మన కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైనా ఉండని కాంగ్రెస్ క్యాండిడేట్ని మనం ఎలానా గెలిపించాలి అని అందరి మైండ్లో సెట్ అయింది. ఇది అందుకని ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. మేము ఎక్కడ వెళ్ళినా జై కాంగ్రెస్ అని అంటున్నారు. కాబట్టి అమ్మవాళ్ళనైనా పెద్దోళ్ళని ఎవరితో మాట్లాడినా అందరూ కాంగ్రెస్ అంటున్నారు. ఎందుకు వస్తుందంటే ఇది గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు మాకు ఏదైనా అభివృద్ధి రావాలంటే గవర్నమెంట్ ఉంటేనే మాకు అభివృద్ధి వస్తుంది. కాబట్టి అందరి స్పందన కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మా వార్డు 5 నుంచి క్యాండిడేట్ ఉపేందర్ నాయక్ అని నిల్చున్నారు. ఈసారి ఎస్టీకి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు బీసీ కానీ, ఓసీ కానీ, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ ఎవరైనా ప్రతి ఒక్క కులం అందరు ముందుకొచ్చి ఏ క్యాండిడేట్ అయినా సరే మేము కాంగ్రెస్ని గెలిపించి భారత్ని గెలిపించి సార్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలని మాకు అందరు కోరుకుంటున్నాం. ఈ మొదటిసారి మున్సిపాలిటీ అయింది కాబట్టి ఇప్పటి నుంచి రాంగ ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఎలక్షన్ అవుతుంది. కాబట్టి ఈసారి మొదటిసారి ఎస్టీకి వచ్చింది. తప్పగా అందరం కలిసి అన్నతమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా అందరం కలిసిమెలిసి అందరం ఓటేసి గెలిపిద్దాం. మళ్ళీ ఒకసారి మాకు అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు తాండ నుంచి బయటకు వస్తారు. ప్రతి ఒక్కరు అన్నతమ్ముల్లాగా అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఏ క్యాండిడేట్ వచ్చినా మేము హస్తం గుర్తుకు ఓటేసి మేము గెలిపిస్తామని అందరూ కోరుకుంటున్నారు. క్యాండిడేట్ దగ్గర మాట్లాడి తెలుసుకుందాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న గారి నాయకత్వం, తిరుపతి అన్న గారి నాయకత్వం, సుభాష్ అన్న నాయకత్వం. ఈరోజు పొద్దున్న నుంచి మద్దూరు మున్సిపాలిటీ 5వ వార్డులో తిరగడం జరుగుతుంది. క్యాండిడేట్ అభ్యర్థిగా నేను ఉపేందర్ అని పొద్దున్న నుంచి 5వ వార్డులో తిరగడం జరుగుతుంది. అందరి స్పందన బాగుంది. ప్రతి ఒక్కరు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు సహకారం చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుపు నాకు సహకరిస్తుంది. అందరి సహకారంతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మల్లికార్జున అన్న గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో 4 నియోజకవర్గాలలో ఖచ్చితమైనటువంటి సర్వే ప్రకారము గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి మిగతా అందరినీ కూడా అన్నదమ్ములతో కలుసుకొని గెలుపు గుర్రాలను గెలుచుకొని వస్తే మీ అందరికి కూడా ఏ ప్రయారిటీ ఎవరెవరికి ఎక్కడ ఇవ్వాలనో అవన్నీ కూడా నేను చూసుకుంటాననే మన తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు సార్ ఆదేశాల మేరకు మరియు అదేవిధంగా మా 5వ వార్డుకు ఎస్టీ రిజర్వేషన్ వచ్చినందుకు మా సొంత కుటుంబం అన్న అయినటువంటి సుభాష్ అన్న గారి ఆదేశాలతో మేమందరం ముందుకు వచ్చి ఈరోజు ఉపేందర్ నాయక్ అనే క్యాండిడేట్ని ఎస్టీ రిజర్వేషన్ వచ్చినందుకు అట్టి క్యాండిడేట్కు మేమందరము చేదోడు పాదోడు ఉంటూ ఎట్టి సమస్యలు రాకుండా ఈ దొంగ మాటలు చెప్పే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం 5వ వార్డులో ఉపేందర్కు సహకరించి మీరందరూ కూడా ముందంజలో ఉండి
మొదటి నెంబర్ హస్తం గుర్తుకు ఓటేసి ఉపేందర్ని గెలిపించినట్లయితే అందుకు మీకు 5వ వార్డులో ఉన్న ప్రతి సమస్యల పట్ల మీ ముందంజలో ఉండి మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మా తిరుపతి రెడ్డి సారు ఆదేశాల మేరకు మీకు ఎట్టి సమస్య ఉన్నా మీ గల్లీలో ఈరోజు ఓట్లకు వచ్చి తిరిగిపోతారు, మళ్ళీ వస్తారో రారనే మాట మీ ఆలోచనలు తీసేయండి. తాలూకా మొత్తం లోపల తిరుపతి రెడ్డి సార్ కంటికి నిద్రపోకుండా మా అందరి మీద నజరు పెట్టిండు. ఎవరు ఏడ ప్రచారం చేస్తున్నారు, ఓటర్లకు ఇబ్బంది కావద్దు, క్యాండిడేట్ పట్ల గట్టి బలముతో మాకు స్పందన కనిపిస్తుంది. ఓటర్ మా శైలారా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మొట్టమొదటి మద్దూరు మండలంకి వచ్చిన మున్సిపాలిటీ అవకాశాన్ని ఈరోజు కింది గల్లీ నుంచి మద్దూరులో 10 వార్డులు, నాగంపల్లి 1 వార్డు, రెండువట్లలో 5 వార్డులు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మేము ప్రజల పట్ల ఖచ్చితంగా కృషి చేస్తూ పనులు చేస్తూ మా తిరుపతి రెడ్డి సార్ ఎంట ముందు ఉండి వార్డు మెంబర్ని కూలన్ కంటే ఖచ్చితంగా పని చేపిస్తాడని మేము మీకు హామీస్తున్నాము. కాబట్టి ఈ సభ అధ్యక్షులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు మన మద్దూరు మండల్ మన మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా ప్రతి వార్డ తిరగడం జరిగింది. ముఖ్యంగా మద్దూరు మున్సిపాలిటీలో 16 వార్డులు పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనము మన ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ యందు ఉన్నాము, ఇచ్చే అన్న మనవాడైనాడు, అభివృద్ధి చేసుకునే వంతు మన పైన ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి నిధులు ఇవ్వడానికి మన మద్దూరు మున్సిపాలిటీకి కావాల్సినన్ని నిధులు, సంక్షేమానికి కావాల్సినంత ఫండ్స్ ఉపేందర్ నాయక్ని ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించడం జరిగింది. మన ప్రజలందరూ కూడా మన ఈ వార్డుకున్న ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చేసి చెప్తున్నాను. మన ఉపేందర్ నాయకుని గెలిపిస్తే మీ వార్డు అందున్న సమస్యలకన్నింటికి కూడా నెరవేర్చే అవకాశం ఉంది, ఫండ్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. సంక్షేమానికి కూడా పెన్షన్లు కానీ ఇండ్లు కానీ అన్నీ కూడా మనం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాం. మనం ఇచ్చేది మనం బాగుపడాలంటే మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వార్డుతో కోరడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ హస్తం గుర్తుకే అందరు కూడా మీ అందరికీ ఇక్కడ పాల్గొన్నందుకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 5వ వార్డు ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం ఈ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం అనుకూలంగా ఉంది. ఈరోజు దాదాపు అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మున్సిపాలిటీలో 150 కోట్లతో ప్రణాళిక కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలంటే ముఖ్యంగా ఉపేందర్ నాయక్ ఓటేసి అత్యధిక మేయర్తో గెలిపేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.